చేసాము. ఈరోజు ఛాలెంజ్ నేమ్ వాజ్ సింగింగ్ ఛాలెంజ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్ ఆలోచిద్దాం రా. మేము ఆ సింగింగ్ ఛాలెంజ్ లో కొన్ని రూల్స్ కండిషన్స్ పెట్టుకున్నాం. ఆ రూల్స్ వచ్చేసి సాంగ్స్ అన్ని ఒక దాంట్లో చిట్టీలు రాసి పెట్టాము. ఇంకొకటి మా నేమ్స్ మా ఇద్దరు నేమ్స్ కదా, కొన్ని నేమ్స్ అనమాట. అంటే 4 మీను నేమ్స్, 4 నా పేర్లు అనమాట. ఆ 4 నేమ్స్ 4 రకాలుగా రాసేసి దాంట్లో వేసాము. ఈ సాంగ్ తీసినప్పుడు అలాగే ఆ నేమ్ కూడా తీయాలన్నమాట. ఏ సాంగ్ ఏ నేమ్కి వస్తుందో ఆ పర్సన్ పాడాలి ఆ సాంగ్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఈరోజు అదే అనమాట మన ఛాలెంజ్. చాలా టఫ్, ఎందుకంటే నాకు రాని సాంగ్ దానిలో ఉన్నాయి, అక్కకి రాని సాంగ్ కూడా దానిలో ఉన్నాయి కాబట్టి ఎవరు పాడతారా అని టెన్షన్. ఇప్పుడు దీంట్లో తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజెస్ అన్ని మిక్స్ చేసాము. చూద్దాం ఎట్లా పాడతాము. మా గానగోకుల గొంతులు అన్ని మీకు ఎలా వినిపిస్తాయో. అసలు మావంతా అసలు వాయిసే కాదు, శ్రేయా ఘోషల్ అంతా టఫ్ ఇస్తాం మేము. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. శ్రేయా ఘోషల్, బాలసుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎవరు శ్రీరామ్ అంతకు మించి పాడతామని నేను కోరుకుంటూ, ప్లీజ్ దయచేసి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో ఆగండి, ఎందుకంటే మా గొంతులని కూడా మీరు పాడుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ ఛాలెంజ్. రెడీ గైస్. ఇప్పుడు సాంగ్స్ ని షఫిల్ చేస్తాం అన్నమాట. ఓకే, మీరు షఫిల్ చేయండి. ఇప్పుడు షిజ్జుని అడుగుదాం మనం ఏ సాంగ్ అని చెప్పి. 2 సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. షిజ్జు షిజ్జు ఇదా 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 షిజ్జుకి ఈ సాంగ్ కావాలంట. సో మనము ఈ సాంగే పాడతాము. స్టార్టింగ్ ఒక సాడ్ సాంగ్ వచ్చేసింది. నువ్వు కూడా పాడుతావు. సాంగ్ నేమ్ వచ్చి కంటే కనపడదాము. కన్నుక్కుల్ల తమిళ సాంగ్ ఇది. ఓకే, ఇది ఎవరు పాడతారో ఇప్పుడు చూద్దాం. 2 చిట్స్ షిజ్జుని అడుగుదాం ఎవరు చూద్దాం మనం. 2 చిట్స్ చేస్తాము. షిజ్జు ఏ చిట్స్ షిజ్జు ఏ చిజ్జు షిజ్జుకి ఈ నేమ్ కావాలంట. మనం ఈ నేమ్ చూద్దాం. దీంట్లో ఎవరున్నారో ఈ చిట్ అడిగింది కాబట్టి చిట్టులో ఎవరున్నారు అని చూస్తే స్టార్టింగ్ నాతోనే స్టార్టింగ్ సరే. మనమంతా సింగింగ్, మనం పాట పాడితే స్టార్టింగ్ లోనే వెళ్ళిపోతారు అనమాట. దేవుడికి అందరూ మొక్కోండి, నా వాయిస్ కూడా విని అందరూ బ్రతకాలని చెప్పి. గోవిందా గోవిందా. ఓకే, దానికి ఒక ఇలా పాట స్టార్ట్ చేస్తుంది. సైలెంట్ గా వినండి అందరూ. వాసలిలే రావట్లేదే. ఓడ ఓడ నా మేళ సాంచిక తీర తీరమోతో నిన్నయ వీరవెన్నపల్లగా పొందుదే. ఓడ ఓడ నా మేళ సాంచిక ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసల్ 20 లక్షల రూపాయలు. ఈ పాట ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ సాంగ్ అసలు చాలా కామెడీ. ఫస్ట్ సాంగ్ కి ఎన్ని పాయింట్స్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ సాంగ్ ఏదో చూద్దాం. అయిపోయింది. హిందీ సాంగ్. హిందీ అసలు లోటింగ్ కూడా రాదు. ఎట్లా పడుతుందో చూద్దాం. వస్తే నా పేరు రాకూడదు దేవుడా.
సాంగ్ పేరు मैं फिर भी तुमको चाहूंगा. అది ఇప్పుడు నేను ఇస్తానేమో. నా పేరు రాకుండా. దా చూసి తీస్తుంది. సరే, సరే. ప్రతి ఒక్క వీడియోలో ఇది వచ్చేస్తుంది అంటే ఇంకి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అటెన్షన్ ఉండాలి ముందు అమ్మగారు పైన. అయితే చెప్తున్నా ఈ మీద అందరూ అట్రాక్ట్ అవ్వాలా ఆ విధంగా వస్తుంది. లిక్కింగ్ కాదు. స్ట్రెస్ ఉన్నప్పుడు బయటికి పోవచ్చు కదా, ఎందుకు ఇటుకు రావాలి. ఓకే నెక్స్ట్ ఎవరు పాడతారో చూద్దాం. ఇప్పుడు సెకండ్ సిటీ వచ్చేసింది. ఇప్పుడు ఎవరు పాడతారో తెలిసిపోతుంది. దయచేసి కొంచెం ఫాస్ట్ గా తీయండి. అది మీను ఉంటుందా ఉషా ఉంటుందా? మీను ఒప్పుకొని వదిలేదు. ఒప్పుకొని వదిలేదు. ఇప్పుడు చూసి ప్రామిస్ నేను నువ్వు కంటి ముందరే ఇలా చెప్తాను. ఓకే జనాలారా, ఇప్పుడు నేను ఉషారాణి అనే నేను ఫిర్ భీ తుమ్కో చాహూంగా అనే పాటను పాడాలని సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా? నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ओ इस पल मेरे हो कल शायद है आलम न रहे कुछ ऐसा हो तुम न रहो कुछ ऐसा हो हम न रहे ये रास्ते अलग हो जाए चलते चलते हमको जाए मैं फिर भी तुमको चाहूंगा मैं फिर भी तुमको चाहूंगा అంతే. చాలు సెకండ్ సాంగ్ వీడికి ఆపేద్దాం. నెక్స్ట్ సాంగ్. ఓకే లెట్స్ సింగ్ థర్డ్ సాంగ్. మూడవది సాంగ్ పాడలామా? ఓకే సాంగ్ పికింగ్ అయిపోయింది. నా నేమ్ రాకూడదు, నా పేరు రాకూడదు. ఓర్ నాయనా ఇంగ్లీష్ సాంగ్ వచ్చింది అబ్బా. థర్డ్ సాంగ్ వచ్చి 1000 years అని చెప్పి ఒక సోది సాంగ్ పాడదామా? ఈ సాంగ్ ఎవరు పాడతారో చూద్దాం. నా పేరు మీనాక్షి చచ్చింది గొర్రె. ఈ మీనాక్షి పాడాలి ఇప్పుడు. ఇద్దరం ఓకే మీనా, ఫస్ట్ సాంగ్ మీనా అన్నప్పుడు మీనే పాడాలా. మధ్యలో కావాలంటే పిక్స్ నేను తీసుకుంటా. బీట్స్ fast colors and promises how to be brave how can I love when I'm afraid to fall watching you shiver alone all of my doubt suddenly goes away somehow. ఇప్పుడు ఏం చేయాలి? టెన్షన్ పడక మామ, ప్లీజ్ ఆలోచిద్దాం రా. I have died every day waiting for you. Darling, don't be afraid. I have loved you for 1,000 years. I've loved you for 1,000 more. అమ్మ చాలు. ఇది చాలా చీటింగ్. అంగారు పాడతానని చెప్పి భయంగా ఉంది. నాకు అది వేస్తాను, నాకు ఇది వేస్తాను అని చెప్పి నా చేత కూడా వాయిడ్ చేసింది. స్ట్రాటజీ. బిగ్ బాస్ ఇది స్ట్రాటజీ. ఇది రీతు స్ట్రాటజీ. అబ్బా బిగ్ బాస్ ఎవరెవరు చూస్తారు? అందరూ చూస్తారు. ఆల్మోస్ట్ చూసేటోళ్ళే. చూసే వాళ్ళు మాత్రం బ్లూ హార్ట్ కామెంట్ లో పెట్టారు. ఏదో ఒక హార్ట్ పెట్టాను. ఇప్పుడు 4th సాంగ్. ఏంటప్పా ఫోన్ సాంగ్ కదా. మళ్ళీ ఒకే మూవీలో అనిపించింది. ఊరుం బ్లడ్ అని చెప్పి దాంట్లో సాడ్ వర్షన్. ఇప్పుడు ఎవరు పాడాలో చూడాలన్నమాట. పెద్ద టాస్క్ ఇది. అలాగే సాంగ్ ఎక్కేది కాదు బిగులు. సాంగ్ పాడేది కాదు. సరే ఈ సాంగ్ ఎవరు పాడుతున్నారు? ఐ థింక్ ఇదే అనుకుంటున్నా.
మీనాక్షి. అంటే నీకు తెలియకుండా ఎందుకు గుర్తు? నేను ఎక్స్పెక్ట్ చేయాల మీనాక్షి గారికి ఏంట్రా సడన్ గా మీనాక్షి అని చీటి దాచి పెడతా. Ready? இதில் பாருங்க. நான் உன்னைத்தான் பார்த்துக்க நான் எங்க காத்திருக்க நெஞ்சையிருக்க உன்னை பார்க்க வானத்தை தாண்டியும் வந்து என் காதல காமிப்பனா என் மூச்சவ பேச்சவ சொல்லும் அழகவன் எனக்குள்ள கலக்குற ஆக்சிஜன் அலையவன் யாரவ 100க்கு 100 அவன் தான் என்னவனா அலையவன் கலையவன் அழகிய நிலவன் நிழலையும் தொலைக்கிற நிரந்தர ஒளியா சரி அவன் தவறான சிரிக்கிற சிரிப்புக்கு அவன் தான் காரணமா. మాలో ఉన్న గాన స్పర్రాల గాన కోకిలలో బయటకు వచ్చారు. Like, share and subscribe. அமுக டுமுகள் அமால் டுமால்.